నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్తో బాధపడుతున్నారా? సోరియాసిస్ అంటే ఏంటి? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సోరియాసిస్ను ఎలా గుర్తించవచ్చు? విటిలిగోకి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. నమస్తే మేడం. సో రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువ మందిలో సోరియాసిస్ అనేది కనిపించడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ మందిలో వస్తుందంటే? ఈ మధ్య కాలంలో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. బట్ ఈ మధ్య కాలంలో వీళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా హోమియోపతిక్ సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. యూజువల్లీ ఇంతకుముందు చాలా అరుదుగా కనిపించేటువంటి సోరియాసిస్ చాలా యూజువల్గా కనిపిస్తుంది. అంటే 100 మందిలో ఒకరికి కనిపించేటువంటి సోరియాసిస్ ఇప్పుడు 25 to 30% పీపుల్లో సోరియాసిస్ కనిపిస్తుంది. ఇది సింపుల్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఇమ్యూన్ సిస్టము తప్పుగా సెల్స్ని అధికంగా ప్రొడ్యూస్ చేయటము అనేది ఈ యొక్క స్కిన్ డిజార్డర్ యొక్క లక్షణం. ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ యొక్క సోరియాసిస్ అనేది ఎక్కువగా కనిపించేది మనకి ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్. అంటే చిన్న కాయిన్ షేప్డ్ సోరియాసిస్, రేజ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. అంటే స్కిన్ నుంచి ఎత్తుగా ఉంటాయి, అలాగే సిల్వరీ స్కేల్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ సోరియాసిస్ అనేది ఆటోమ్యూన్ అంటే మన సెల్స్ ఒకవేళ వన్ టైం డబుల్ అయ్యేటువంటి సెల్స్ ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో 10 to 100 టైమ్స్ అనేది సెల్స్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఇది నాన్ కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉండదు. నాన్ కంటేజియస్, నాన్ ఇన్ఫెక్షియస్. సో ఇది ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్తో కూడింది కాదు, కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది స్వతహాగా వాళ్ళ బాడీలోనే సెల్స్ అనేది అధికంగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చేటువంటి స్కిన్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంతమందిలో చాలా మైల్డ్గా ఉండే అవకాశం ఉంటుంది, కొంతమందిలో సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ రేర్ కేస్, అంటే 1000లో ఒక పర్సన్కి మాత్రమే ఇది ఈవెన్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ కూడా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సోరియాసిస్ అనేది ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్, గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ లేదా ఇన్వర్స్ సోరియాసిస్, అలాగే కొంతమందికి పస్టులార్ సోరియాసిస్, కొంతమందికి నెయిల్ సోరియాసిస్, అలాగే ఎరిథ్రోడర్మిక్. ఇవన్నిట్లో కూడా ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది సివియర్ అని చెప్పుకోవచ్చు. అంటే స్కిన్ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళు ఎక్కువ స్కిన్ లూజ్ అవ్వటం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ లాస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సఫరింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వెరీ మైల్డ్ సోరియాసిస్ వచ్చేసి గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. చిన్న డ్రాప్లెట్స్ లాంటి ఎరప్షన్స్ వచ్చి దాని మీద స్కేల్ అనేది ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతమందిలో బాడీ అంతా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో చాలా కొద్ది ప్రాంతంలో మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కూడా కొంతమంది చాలా తక్కువ స్పాట్స్, ఓన్లీ ఆన్ ఎల్బోస్, ఓన్లీ ఆన్ నీస్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో చెవు ప్రాంతంలో, చెవు వెనుక ప్రాంతంలో, స్కాల్ప్లో, కొంతమందికి ఓన్లీ స్కాల్ప్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం, స్కాల్ప్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి పామ్స్ అండ్ సోల్స్, పామార్ అండ్ సోలార్ సోరియాసిస్ అంటే ఓన్లీ చేతులలో, కాళ్ళలో మాత్రమే వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అంటే థిక్ అండ్ స్కిన్ వస్తుంది, క్రాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి క్రాక్స్ ఎక్కువగా పామ్స్ అండ్ సోల్స్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ క్రాక్స్ అనేది నార్మల్ స్కిన్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సివియర్గా ఎరిథ్రోడర్మిక్తో సఫర్ అయ్యే వాళ్ళల్లో కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ, ప్లేక్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ, ఇన్వర్స్ టైప్ ఆఫ్ సోరియాసిస్ కానీ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ రియాక్షన్ ఆఫ్ ద స్కిన్ ఆన్ ద హెల్తీ సెల్స్ అని చెప్పుకోవచ్చు. టు డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్, కొంతమందికి కోల్డ్ క్లైమేట్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి కొన్ని సీజన్స్లో మాత్రమే అగ్రవేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఒక సైక్లికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. కొద్ది కాలం ఎక్కువగా ఉండే అవకాశం, కొద్ది కాలం పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వర్స్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఫ్లెక్జరల్ రీజన్లో, అంటే ఎక్కడైతే స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుందో, లైక్ అండర్ ద బ్రెస్ట్, గ్రాయిన్ రీజన్, థైస్, ఈ రీజన్స్లో మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మంటతో కూడినటువంటి, దురదతో కూడినటువంటి సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్లిజనింగ్ అపియరెన్స్ ఆఫ్ స్కిన్, అంటే కొద్దిగా షైనీ అపియరెన్స్ ఉంటుంది. స్కేల్స్ కూడా నార్మల్ సోరియాసిస్లో ఉన్నటువంటి కాకుండా
ఈ ఈ యొక్క స్కిన్ అనేది తడిగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్కేల్స్ కాకుండా గ్లిజనీగా స్కిన్ కూడా చాలా నార్మల్ స్కిన్ కలర్లోనే ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ మాత్రం చాలా ఎక్కువ స్కిన్ ఏరియా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ అనేది మైల్డ్ టు సివియర్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి సోరియాసిస్ అయినా కానీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నార్మల్ 80% ప్యాచెస్ తగ్గినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఈవెన్ స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక చాలా త్వరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి సోరియాటిక్ ప్యాచెస్ కూడా పూర్తిగా 80% 90% తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాన్ కంటేజియస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో 1000 to 1 పేషెంట్స్లో మాత్రమే ఇది జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో హోమియోపతిక్ అప్రోచ్తోని కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ఇవ్వడంతో ఇది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంటే సోరియాసిస్లో స్టేజెస్ అనేవి ఉంటాయా? అండ్ ఏ స్టేజ్లో కనుక్కుంటే, ఏ స్టేజ్ వరకు కనుక్కుంటే ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది అంటారు? సోరియాసిస్లో స్టేజెస్ కంటే కూడా మైల్డ్ టు సివియర్, అంటే మనకి ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంది పేషెంట్లో అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్ కేసెస్లో కూడా కొద్దిపాటి ప్యాచెస్ ఉన్నప్పటికీ దాన్ని మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 1 to 2 ప్యాచెస్ ఉన్నా కానీ అది టెండెన్సీ ఉంది కాబట్టి బాడీలో ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సివియర్ కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ ప్యాచెస్ పెరుగుతున్నాయి. కొంతమందిలో చిన్న ఏజ్లో కొద్దిగా ఉన్నప్పటికీ కొంచెం ఏజ్ పెరుగుతుంటే కూడా సివియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అంటే ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే సోరియాసిస్కి అంటే ఏ స్టేజ్లో అయినా సరే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్, ఏ స్టేజ్లో అయినా ట్రీట్మెంట్ ఉంది. ఎంత మైల్డ్గా ఉన్నా కానీ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. చాలా సివియర్ ఉన్న వాళ్ళలో కూడా 80 to 90% రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి కేసు అయినా కానీ కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి దీనికి ట్రీట్మెంట్ లేదు అనేది అన్ని సిస్టమ్స్లో నమ్ముతారు. బట్ సోరియాసిస్కి 80% ఆఫ్ ప్యాచెస్ రిలీఫ్ దొరికినప్పటికీ పేషెంట్కి చాలా రిలీఫ్ ఉంటుంది కనుక సివియర్ కేసెస్ కూడా హోల్ బాడీలో ఉన్నటువంటి కేసెస్ కూడా 80% మనకి తగ్గినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ అంటే సోరియాసిస్లో వచ్చే ప్యాచెస్కి మిగతా కండిషన్స్లో వచ్చే ప్యాచెస్కి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎస్, సోరియాసిస్ అనేది మనకి రేజ్డ్ ఎడ్జెస్, అంటే ఎప్పుడు కూడా లెవెల్లో ఉండకుండా కొంచెం రేజ్డ్గా ఉంటాయి. అలాగే ఈ ప్యాచెస్లో సిల్వరీ స్కేలీ అపియరెన్స్ ఉంటుంది. అంటే స్కేల్స్ లాంటి ఊడిపోతూ ఉంటుంది, చాప పుట్టు మాదిరిగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క స్కిన్లో ఆస్పిట్స్ సైన్ పాజిటివ్ ఉంటుంది. అంటే ఒకవేళ పిక్ చేసినట్టయితే కనుక కింద మనకి రెడ్ స్పాట్స్, అంటే బ్లడ్ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఆస్పిట్స్ సైన్ అంటాము. యూజువల్లీ ఎనీ జనరల్ ఫిజిషియన్ సోరియాటిక్ ప్యాచెస్ని చూసినప్పుడు దాన్ని గుర్తించడం జరుగుతుంది. అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఓన్లీ ఇన్ వెరీ ఫ్యూ కేసెస్లో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎగ్జిమా కానీ లేకపోతే డర్మటైటిస్ కానీ యూజువల్లీ ఆస్పిట్స్ సైన్ పాజిటివ్ ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా మనము సోరియాసిస్ అంటూ ఉంటాము. ఈ సోరియాసిస్ అనేది ప్యాచ్ చూసిన వెంటనే ఎనీ జనరల్ ఫిజిషియన్ క్యాన్ రికగ్నైజ్, దీన్ని గుర్తించడం జరుగుతుంది. సో టెస్ట్ 100లో 95 కేసెస్లో మనం ఎలాంటి టెస్ట్లు చేయకుండానే దీన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ అనేది నాన్ కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి రాదు కనుక ఇది భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఓన్లీ స్కిన్కి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది. ఇది ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉండదు. అండ్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిదంట? ఎస్, యూజువల్లీ సిఆర్పి లెవెల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం టైప్స్ ఆఫ్ సోరియాసిస్లో చూసినట్టయితే కనుక పస్ట్యులర్ సోరియాసిస్ అనే ఒక టైప్ ఉంటుంది. పస్ట్యులర్ సోరియాసిస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాడ్ ఆన్ అయి ఉంటుంది. సో ఇలాంటి పస్ట్యులర్ సోరియాసిస్లో మాత్రం ఇన్ఫెక్షన్ ఉంటుంది కనుక దీనికి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫెక్షన్తో పాటు ఫీవర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పస్ట్యులర్ సోరియాసిస్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ వాళ్ళు నార్మల్ యాక్టివిటీ కూడా చేసుకోలేరు. వేరేజ్ అదర్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది నార్మల్గా వాళ్ళు లైఫ్ గెట్ ఆన్ అవుతూ ఉంటారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
అలాగే ఇది ఫుడ్ జాగ్రత్తలు అని చెప్పుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలర్జీ వస్తుంది అనేది చూసుకుంటూ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందికి యానిమల్ ఫ్యాట్, యానిమల్ మీట్ అనేది కూడా తగ్గిస్తే కూడా ఈ యొక్క అకరెన్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సోరియాసిస్ ఎంత ఎక్స్టెండ్ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం ఫుడ్ అనేది చెప్తూ ఉంటాము. యూజువల్లీ ఎక్కువ ఏరియా ఎక్స్టెండ్ అయితే కనుక వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కొద్దిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హైడ్రేషన్ అంటే వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ కంటెంట్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి ఒకవేళ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ ఏదైనా ఎలర్జీకి ఉన్నట్టయితే కనుక అది కూడా మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ విటిలిగో అంటే ఏంటి అండ్ అది ఎలాంటి కారణాల వల్ల వస్తుందంటారు? విటిలిగో ఆర్ ల్యూకోడర్మా ఈజ్ అ హైపోపిగ్మెంటెడ్ ప్యాచ్. అంటే వైటిష్ ప్యాచెస్ ఎక్కడైతే మెలనోసైట్స్ అనేది మనకి పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ చేసేటువంటి పిగ్మెంట్ అనేది పూర్తిగా ఆ ఏరియాలో సెక్రెట్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క విటిలిగో అనేది బోత్ సైడ్స్ వచ్చే అవకాశం ఉంది. యూజువల్లీ ఈ యొక్క విటిలిగో హైపోపిగ్మెంటెడ్ ఆ యొక్క స్కిన్లో పిగ్మెంటేషన్ రాకపోవటం వలన వైట్ ప్యాచెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ స్కిన్ అయితే ఎక్కడైతే పల్చగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ఐలిడ్స్లో కూడా స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. అలాగే పామ్స్లో కానీ, చెవు ప్రాంతంలో కానీ, లేదా కొంతమందిలో యానల్ రీజన్లో కానివ్వండి, మౌత్ రీజన్లో కానీ, నోస్ ఆరిఫైసెస్లో యూజువల్లీ కంటి చుట్టూ కానివ్వండి, సో చెవు చుట్టూ కానివ్వండి, లేదా చెవు ఆరిఫైస్ చుట్టూ కానివ్వండి, లేదా లిప్స్ మీద, సో ఎక్కడైతే స్కిన్ పల్చగా ఉంటుందో అక్కడ ఫస్ట్ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ స్టేజెస్లోనే, అంటే వెరీ స్మాల్ స్పాట్ కనిపించగానే ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ విటిలిగో ప్యాచెస్ కాజ్ వచ్చేసి చాలా మటుకు ఇది ఎందుకు వస్తుంది అనేది ఇంతవరకు కూడా నిర్ధారణ అవ్వలేదు. కానీ హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ అంటే థైరాయిడ్ కొంతమందికి ఉండడం వాళ్ళకు ఇర్రెగ్యులర్గా ఉండటం, అంటే ఎప్పుడు కూడా చూసిన TSH లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం, కొంతమందికి అనీమిక్ లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ వాళ్ళకు నార్మల్ కంటే చాలా తక్కువ ఉండటం, ఇవి రెండు కూడా కాజెస్ వల్ల ఈ యొక్క విటిలిగో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇవి రెండు నార్మల్ ఉన్న వాళ్ళలో కూడా విటిలిగో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు అబ్నార్మల్గా ఉంటేనే విటిలిగో వస్తుందని అనుకోకుండా విటిలిగో అనేది వితౌట్ ఎనీ రీజన్ కూడా కొంతమందిలో ఈ యొక్క హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ ఉంటాయి. ఇది ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తారు, బట్ ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినప్పటికీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో విటిలిగో అనేది ఇది కూడా మైల్డ్ టు సివియర్. కొంతమందిలో 2 sides వస్తూ ఉంటాయి, అంటే చేతి వేళ్ళల్లో వస్తున్నాయి, నెయిల్స్ చుట్టూ వస్తున్నాయి, అంటే 2 handsలో కూడా వచ్చేటువంటి అవకాశం, బైలేటరల్లీ సిమెట్రికల్గా వస్తూ ఉంటాయి. అలాగే పాదాలు ఎక్కువ మటుకు పామ్స్, సోల్స్లలో ఎక్కువగా ఫాస్ట్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరిఫైసెస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా పూర్తిగా ట్రీట్ చేసుకునే అవకాశము హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విటిలిగో అనేది ఎంతవరకు డేంజరస్ అంటారు? అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విటిలిగోకి? విటిలిగో ఈజ్ ఆల్సో ఓన్లీ ఎ స్కిన్ డిజార్డర్. ఇక్కడ మనకి పిగ్మెంటేషన్ మాత్రమే మనకి తగ్గుతుంది. సో వేరే ఆర్గన్స్కి కానీ లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అనేది ఏవి కూడా ఉండవు. యూజువల్లీ విటిలిగోకి ఇతర ప్రాబ్లమ్స్ ఎటువంటివి కూడా ఉండే అవకాశం ఉండదు. కాకపోతే వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కొద్దిపాటిగా బర్నింగ్, డిస్కంఫర్ట్, మంట రావటం ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వేరే ఆర్గన్స్కి ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉండదు. యూజువల్లీ విటిలిగో అనేది స్కిన్ కండిషన్ మాత్రమే, సోరియాసిస్ లాగానే ఇది కూడా స్కిన్ కండిషన్ మాత్రమే. అండ్ సోరియాసిస్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. విటిలిగో ఈజ్ absence of melanocytes or డ్యామేజ్ ఆఫ్ మెలనోసైట్స్. సో మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇట్ ఈస్ అ నార్మల్ మెలనోసైట్స్ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల అక్కడ ఉన్నటువంటి మెలనిన్ పిగ్మెంటేషన్ తగ్గడం అని చెప్పుకోవచ్చు. సో వేరే ఆర్గన్స్ ఏవి కూడా ఎఫెక్ట్ కావు, ఇది డేంజరస్ కాదు, కంటేజియస్ కూడా కాదు, ఒకరి నుంచి ఒకరికి కూడా వచ్చే అవకాశం ఉండదు.
అండ్ సోరియాసిస్, విటిలిగో వీటికి అంటే మెయిన్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ద్వారా అంటే అక్కడ నుంచి ఇంకా ఎక్కువ అవ్వకుండా మాత్రమే ప్రివెంట్ చేయగలుగుతారా, లేదా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది? నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ సోరియాసిస్ కూడా మైల్డ్ కేసెస్ అయితే పూర్తిగా నార్మల్ అవుతాయి. సివియర్ కేసెస్ అయితే 80 to 90% ప్యాచెస్ని పూర్తిగా తగ్గించవచ్చు. అలాగే విటిలిగో కూడా ఒకవేళ బాడీలో 30 to 40% మాత్రమే కవర్ అయింది అంటే మాత్రం దీన్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ సిఫిలిటిక్. అక్కడ మెలనోసైట్స్ అనేది ఫామ్ అవ్వాలి. రెండోది వచ్చేసి 30 to 40% కంటే అబవ్ ఉన్న కేసెస్ కూడా అంటే పూర్తి బాడీ కూడా కొంతమందికి విటిలిగో వచ్చిన వాళ్ళల్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్తోని 80% కవర్ అయినటువంటి కేసెస్ ఉంటాయి. సో పూర్తిగా నార్మల్ కాకపోయినప్పటికీ చాలా మటుకు కవర్ అయిపోతూ ఉంటాయి. నార్మల్ పిగ్మెంటేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటున్నారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇవి ఎలాంటి కండిషన్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటామంటే? ఇది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండటం వల్ల ప్రతిసారి కూడా వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఈ యొక్క మన బాడీ సెల్స్ అనేది రాంగ్గా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం లేదా ఎక్కువ రియాక్ట్ అవ్వటం అనేది చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మనకి రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది, లేదా ఏఎన్ఈ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మల్టిపుల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ సోరియాసిస్ అనేది ఓన్లీ స్కిన్కి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది. దాంతో వివిధ వేరే రకాల ఆర్గన్స్ కానీ ఎలాంటివి ఇన్వాల్వ్ అవ్వకుండానే ఓన్లీ స్కిన్ మాత్రమే ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ అవుతూ ఉంటాయి అంతే. సో దీనికి మనకి వేరే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కనుక పెద్ద ప్రాబ్లం అంటూ ఏముండదు. సో వేరే డెఫిషియన్సీస్ కూడా ఏమీ ఉండే అవకాశం. ఓన్లీ థింగ్ ఇస్ కాస్మెటిక్ ప్రాబ్లం. అలాగే డిస్కంఫర్ట్ అంటే వాళ్ళకి దురదలు కానివ్వండి, లేకపోతే కొంతమందికి దురదలు లేకుండా కూడా ఉంటాయి, కొంతమందికి దురదలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, స్కేలింగ్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. సో దానివల్ల యూజువల్లీ ప్రాబ్లమ్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో చాలా తగ్గే అవకాశం ఉంటుంది. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ సిమ్లిమమ్ ఇస్తాము. దాంతో వాళ్ళకి నెమ్మదిగా ప్యాచెస్ ప్రొడ్యూస్ అవ్వడం కానివ్వండి, అది అన్ని స్టాండ్ స్టిల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, కేస్ టు కేస్. అంటే కొన్ని కేసెస్లో స్కేలింగ్ అనేది తగ్గుతుంది, కొన్ని కేసెస్లో అపియరెన్స్ ఆఫ్ ఎరప్షన్స్ అనేది తగ్గుతాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కేస్. కాకపోతే 80 to 90% ఈ యొక్క ప్యాచెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అంటే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ హోమియోపతిలో అంటే ఇంతకాలం ట్రీట్మెంట్ వాడితే నార్మల్ అవుతారు అని ఏమన్నా ఉంటుందంటారు? ఎస్, క్రానిక్ ప్రాబ్లం రెండు కూడా కొంచెము ఎక్కువ కాలము ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. సో సోరియాసిస్ ఒకవేళ మైల్డ్ ఉందనుకోండి, వితిన్ 1-2 years మీరు నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. సివియర్గా ఉంటే కనుక కొంచెం 4 to 5 years వరకు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సివియారిటీ తగ్గుతూ వస్తుంది, అలాగే నెంబర్ ఆఫ్ ప్యాచెస్ తగ్గుతూ వస్తాయి. ఈ టైం ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ పూర్తిగా తగ్గిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ సోరియాసిస్ కానీ విటిలిగో కానీ అంటే ఇవి ట్రీట్మెంట్ పరంగా తీసుకుంటున్నప్పుడు ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే ఏమన్నా ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేయడం కానీ ఫుడ్స్ తీసుకోవడం కానీ? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది యూజువల్లీ రెండిటికి కూడా అంటే ఈవెన్ సోరియాసిస్ ఆర్ విటిలిగో రెండిటికి కూడా ఏమీ ఉండవు. యూజువల్లీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నార్మల్గా ఏవైతే మనం అవాయిడ్ చేయాలో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లినిక్ వచ్చినప్పుడు. అవి చాలా కొద్దిపాటిగా ఉంటాయి. అన్ని ఫుడ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో అంటే కొంచెం సివియర్గా ఉంది, సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ ఇంటేక్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి డైట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. యూజువలీ సోరియాసిస్కి విటిలిగోకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటే వాళ్ళకి ఒకవేళ ఏమైనా ఎలర్జీ ఉంది, బాడీ అనేది ఓవర్ రియాక్ట్ అవుతుంది దానికోసం, దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క ఫుడ్ ఐటమ్స్ని కంట్రోల్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ అవసరం ఉంటుంది. అండ్ అంటే బీపీ, షుగర్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ ఏమన్నా ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుందంటారు? ఎస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అయ్యే వాళ్ళకి సోరియాసిస్ ఇంకా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ వాళ్ళకి టెండెన్సీ ఉంది, సోరియాటిక్ ప్యాచెస్ వస్తున్నాయి.
సో డయాబెటీస్ ఒకవేళ ఫ్లక్చుయేషన్ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్యాచెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈవెన్ సొరియాటిక్ ప్యాచెస్ కూడా క్లైమేట్తోని పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది కోల్డ్ క్లైమేట్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇన్వర్స్ టైప్ ఆఫ్ సొరియాసిస్ హాట్ ఎన్వైరన్మెంట్స్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి కొన్ని ఏరియాస్లోనే మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ప్లే రోల్ చేస్తుంది. యూజువల్లీ సొరియాసిస్లో స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఈ యొక్క ప్యాచెస్ కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సోరియాసిస్ లాంటి కండిషన్స్ ఈ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, ఈ జెండర్ వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది అని ఏమన్నా ఉంటుందంటారు? నో, సోరియాసిస్ అనేది ఏ ఏజ్లో అయినా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒకవేళ వాళ్ళకి చిన్నప్పటి నుంచి లేదు బట్ 60+ ఇయర్స్లో కూడా సోరియాసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ టైం. అలాగే 70+ ఏజ్ గ్రూప్లో కూడా చిన్నప్పటి నుంచి లేకపోయినప్పటికీ 70+ ఏజ్ గ్రూప్లో కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ కొంతమందికి జెనెటికల్లీ ఇన్వాల్వ్డ్ అయినప్పటికీ కొంతమందికి కొన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కనిపించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. యూజువల్లీ కొంతమందికి నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసిస్ ఉంటుంది. నెయిల్ సొరియాసిస్ అంటే అక్కడ థిక్నెస్ ఆఫ్ నెయిల్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్ డీరేంజ్మెంట్ అంటే నెయిల్ అనేది నార్మల్ గ్రోత్ లేకుండా థిక్నెస్ పెరగటము, అలాగే ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కొంతమందికి నొప్పితో కూడినటువంటి థిక్నెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. యూజువల్లీ నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసిస్లో అన్ని టోస్లో ప్లస్ ఫింగర్స్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా ఏ ఏజ్లో అయినా అటాక్ అయ్యేటువంటి అవకాశం. యూజువల్లీ ఏజ్డ్ గ్రూప్స్లో ఈ నెయిల్ టైప్ ఆఫ్ సొరియాసిస్ అటాక్ అవుతూ వస్తుంది. అండ్ ఏమైనా క్రోనిక్ డిజార్డర్స్ లాంటివి ఉన్న వాళ్ళల్లో ఈ సోరియాసిస్, విటిలిగో లాంటి కండిషన్స్ ఎక్కువ ఎగ్జాజరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యూజువల్లీ సొరియాసిస్ అనేది ఏఎన్ఏ పాజిటివ్ అనేది కొంతమందిలో కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో ఈ ప్యాచెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ రేర్ కండిషన్, 1001 కేసులో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సొరియాసిస్ అండ్ విటిలిగో బోత్ ఆర్ స్కిన్ కండిషన్స్ వితౌట్ ఎనీ అంటే అదర్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా అసలే ఉండవు. కొంతమందికి అసలు ఓన్లీ స్కిన్ వరకే పరిమితం అయిపోయి ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ ద స్కిన్, ఓవర్ రియాక్షన్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు అన్వాంటెడ్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ మల్టిప్లై అవ్వడం తప్ప వేరే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది. యూజువలీ సొరియాసిస్లో ప్యాచెస్ మైల్డ్గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు అంటే స్ట్రెస్ కండిషన్స్, కోల్డ్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యూజువలీ కొంతమందికి కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు వాడినటువంటి మెడిసిన్స్ వల్ల కానివ్వండి, లేదా ఆ మెడిసిన్స్తో ట్రిగర్ అయ్యితూ వస్తుంది. కొంతమంది కొన్ని ఎలర్జన్స్ వల్ల ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్తో కూడా ఈ యొక్క సొరియాసిస్ అనేది ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెస్ కూడా తగ్గించుకోవడం అనేది చాలా. అండ్ అదర్ దాన్ సోరియాసిస్, విటిలిగో ఇంకా ఎలాంటి కండిషన్స్ ఇట్లా స్కిన్ పైన మాత్రమే ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యూజువల్లీ సెబోరిక్ డర్మటైటిస్ కూడా మనం చాలామంది సొరియాసిస్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సెబోరిక్ డర్మటైటిస్ కూడా స్కాల్ప్లో మాత్రమే కనిపిస్తుంది. కొంతమందికి సొరియాసిస్ కూడా స్కాల్ప్లో మాత్రమే కనిపిస్తుంది. సెబోరిక్ డర్మటైటిస్లో కూడా దెర్ ఈజ్ ఎ స్కేలింగ్, అంటే డాండ్రఫ్ లాగా మనకి స్కేలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో సెబోరిక్ డర్మటైటిస్లో యూజువల్లీ మనకి సొరియాటిక్లో ఉన్నటువంటి రైజ్డ్ ఎడ్జెస్ సెబోరిక్ డర్మటైటిస్లో ఉండదు. సో దీన్ని మనము చాలా చక్కగా కంట్రోల్ చేయొచ్చు. సెబోరిక్ డర్మటైటిస్ని పూర్తిగా వితిన్ 1 to 2 months దీన్ని కంట్రోల్ చేయొచ్చు. వెరాజ్ సొరియాసిస్ విల్ టేక్ లాంగర్ టైం. అలాగే మనకి కొంతమందిలో ఎటోపిక్ డర్మటైటిస్ కానివ్వండి, లేదా ఎగ్జిమా, ఇది కూడా చాలామందిలో హెరిడిటరీ ఉంటుంది, జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఉంటుంది. సో ఎటోపిక్ డర్మటైటిస్, ఎగ్జిమా ఇస్ ఆల్సో క్రానిక్ డిసార్డర్. అలాగే దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో ఇది పర్మనెంట్గా అటోపిక్ డర్మటైటిస్ అనేది పర్మనెంట్గా కనిపిస్తూ ఉంటుంది. హోల్ బాడీ స్కిన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్ కూడా ఉంటాయి. సో దీన్ని కూడా సొరియాసిస్గా రాంగ్గా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సో అటోపిక్ డర్మటైటిస్ కానీ, ఎటోపిక్ ఎగ్జిమా కానీ ఇది కూడా జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఉంటాయి. సో ఇన్వాల్వ్మెంట్ అనేది ఫ్రమ్ బర్త్
నుంచి హోల్ లైఫ్ ఇది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనం టోటల్గా కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సోరియాసిస్కి, ఎటోపిక్ డర్మటైటిస్కి, సెబోరిక్ డర్మటైటిస్కి. ఇవన్నిటికీ కూడా ఒకటే చెప్పుకోవచ్చు ఏంటంటే, ఆస్పిక్స్ సైన్ పాజిటివ్ ఉంటే దాన్ని సోరియాసిస్గా డయాగ్నోస్ చేస్తాము. అలాగే ఎటోపిక్ ఎగ్జిమా కూడా జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఉంటాయి అండ్ ఓవరాల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ప్యాచెస్ ఆర్ నాట్ రైజ్డ్ ఎడ్జెస్. ఎటోపిక్ డర్మటైటిస్లో కూడా స్కిన్ స్కేలింగ్ ఉండే అవకాశం ఉంటుంది, లేదా కొంతమందిలో ఎరప్షన్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి విత్ ఊజింగ్ ఆఫ్ వాటర్, అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఎటోపిక్ ఆర్ ఎగ్జిమా అని చెప్పుకోవచ్చు. సో స్కిన్ కండిషన్స్లో ఈవెన్ ఎటోపిక్ ఎగ్జిమా ఇస్ ఆల్సో నాట్ కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి రాదు. బట్ ఎటోపిక్ ఎగ్జిమా కూడా చిన్నప్పటి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సోరియాసిస్ కూడా వెరీ ఎర్లీ స్టేజ్ నుంచి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.